సర్దార్ గబ్బర్ సింగ్ ఫలితం పవన్ అభిమానులకు నిరాశగా మారితే ఈ సినిమా విడుదల తర్వాత మీడియాతో పవన్ పెంచిన దూకుడుతో ఎప్పుడో వచ్చే 2019 ఎన్నికలు ఇప్పుడే వచ్చేసాయా అనే విధంగా పరిస్థితులు మారిపోయి ఛానల్స్లో చర్చా వేదికలు రాజకీయ నాయకుల కామెంట్లతో సర్దార్ దూకుడు అందరినీ అయోమయంలో పడేస్తోంది. ఈ అనుకోని పరిస్థితులు జూనియర్ ఎన్టీఆర్కు వరంగా మారబోతున్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాల్లోకి వెళితే పవన్ తన రాజకీయ ఉద్దేశాలకు సంబంధించి ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వడంతో రానున్న రాజకీయ పరిస్థితులను ముందే ఊహించి పవన్కు అడ్డుకట్ట వేయడానికి ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే రానున్న ఎన్నికలలో పవన్ మానియా వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని కొందరు తెలుగుదేశం ప్రముఖులు భావిస్తున్నట్లు టాక్. అదీ కాకుండా పవన్ త్వరలో బస్సు యాత్రలు పాదయాత్రలు చేపట్టబోతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పవన్ పై నెగిటివ్ ప్రచారాన్ని చేయడం మంచిది అని తెలుగుదేశంలోని ఒక ప్రముఖ వర్గం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో కొందరు మహేష్ బాబును పవన్ పై అస్త్రంగా వ్యూహాత్మకంగా వాడుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో ఉన్నట్లు వార్తలు కూడా ఉన్నాయి. అయితే మహేష్ బాబు స్వభావరీత్యా ఎవరితోనూ డైరెక్ట్ గా ఫైట్ కు రాడు కాబట్టి పవన్ ని కట్టడి చేసే శక్తి మహేష్ కు లేదు అన్న కామెంట్స్ కూడా చేస్తున్నట్లు టాక్. ఈ పరిస్థితులలో పవన్ కు రాజకీయంగా అడ్డుకట్ట వేయాలి అంటే యూత్ లో చొచ్చుకుపోగల ఇమేజ్ జూనియర్ ఎన్టీఆర్ కు ఉంది కాబట్టి ఏదో విధంగా నందమూరి కుటుంబంలో ఏర్పడ్డ విభేదాలను పరిష్కరించి రాబోతున్న పరిస్థితులను ముందే ఊహించి జూనియర్ ను వ్యూహాత్మకంగా ఇప్పటి నుంచే దారిలోకి తెచ్చుకోవడం చాలా మంచిది అన్న అభిప్రాయాలు తెలుగుదేశంలోని ఒక ప్రముఖ వర్గంలో ఇప్పటికే చాలా స్పష్టంగా ఏర్పడినట్లు టాక్. ఈ వార్తలే నిజమైతే జూనియర్ ఎన్టీఆర్ కు అదృష్టం మరొకసారి తలుపు తట్టినట్లే అనుకోవాలి. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు టన్నులు ఉంది. ఇంకా చూస్తావా?